2020 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపు 2 రోజులు మాత్రమే ఉన్నది. 48 గంటలకు వచ్చేసాం. ముఖ్యంగా మన నర్సరావుపేట పార్లమెంటు ఓటర్లు కానీ, మాకు అదేవిధంగా మాచర్ల అసెంబ్లీ ఓటర్లు కానీ తమ ఓటుని ఎవరికి వేసుకోవాలని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పూర్తిగా రెండు పరిస్థితుల్లో గోండా రాజకీయంగా ఉన్న వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఓటు వేస్తారా, లేకపోతే నేరతీర్చలేని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మన పార్లమెంట్ అభ్యర్థి సుధాకర్ గారికి, అసెంబ్లీ అభ్యర్థి అయిన రామనాడు కొట్టేస్తున్న విషయం నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వారికి ఓటు వేస్తే రాబోయే ఎన్నికలు కూడా నేరాలతో నియోజకవర్గ పార్లమెంట్ పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. ఫ్యాక్షన్ రాజకీయాలతో నిండిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే రాబోయే ఎన్నికల్లో కూడా అభివృద్ధితో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి నియోజకవర్గంలో పార్లమెంట్ వర్గంలో కూడా పూర్తిగా ఎన్నో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. యువతకు పూర్తిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకొని రాబోయే రోజుకి కొన్ని గంటలు ఆలోచన చేయవలసిన అవసరం దగ్గర పడింది. కాబట్టి ఈ ఒక్కసారికి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మనకి కాంగ్రెస్ పార్టీ ఒక్కడే అవకాశం ఉంది కానీ మీరు మనసులో పెట్టదు. ఎందుకంటే టీడీపీ బీజేపీకి వేసిన, వైసీపీకి వేసిన అన్ని బీజేపీకి వెళ్తాయి. బీజేపీ మత విద్వేషాలు ఎత్తకూడదు, హిందువులకి ముస్లింల విషయం గొడవలు పెడుతూ దేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచనతో ఉన్నది. కాబట్టి మీరు ఆలోచన అవసరం ఉంటుంది. ఇదే విషయం మీద మన పార్లమెంట్ అభ్యర్థి అయిన సుధాకర్ వచ్చి ఉన్నారు. తను ప్రముఖ అడ్వకేట్ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోనే. కాబట్టి వారు గత ఆల్రెడీ 2014 నుంచి ఉన్నారు. కాబట్టి వారి గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. అనగ్జాల సుధాకర్ గన్నపూడి నా పేరు. నేను డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాను. 2024 జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాన్ని ఏఐసిసి అధ్యక్షులు వారు మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే మన ఏపీసీసీ అధ్యక్షులు శర్మలారెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు రామచంద్రారెడ్డి గారిని అభినందిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ స్థానికంగా రామచంద్రారెడ్డి గారు మంచి వైద్యులుగా పేరున్నవారు. వారిని ఎన్నుకుంటే మంచి రాజకీయాలు భవిష్యత్తులో జరుగుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి ఎటువంటి నేర చరిత్ర లేదు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పాలకులు నేర చరిత్రను ప్రోత్సహించేవారు. అలాగే ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్తాను. భూ హక్కు చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని ప్రవేశపెట్టారు. అది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుని స్థలాన్ని కూడా వాళ్ళు కబ్జా చేసేదానికి, వాళ్ళు లేదా ఏదైనా ఇబ్బందులు క్రియేట్ చేసేదానికి కూడా వాళ్ళకి యాక్ట్ అనేది అవకాశం ఇస్తుంది. ఆ యాక్ట్లో ఆఫీసర్స్గా వ్యవహరించే వాళ్ళందరూ కూడా రాజకీయాలకు లొంగిపోయేవాళ్ళే. రాజకీయ నాయకులకు లొంగిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి న్యాయం చేయలేరు. వాళ్ళు వాళ్ళకి పడని శత్రువుల్ని, వాళ్ళ ప్రతిపక్షాల వాళ్ళని ఇబ్బంది పెట్టేదాని కోసం మాత్రమే ఈ యొక్క భూ హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ భూ హక్కు చట్టంతో ఎవరికి కూడా వాళ్ళ సొంత పొలాల మీద కానీ స్థలాల మీద కానీ ఎటువంటి హక్కులు ఉండవు. మన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని మనకి ఫోటోషాట్ మాత్రమే ఇస్తారు. మనకి ఎప్పుడైనా అవసరమై మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయ్యి, లేకపోతే మన అమ్మాయి పెళ్లి చేయాలో లేకపోతే ఏదో ఇబ్బంది అయిందంటే మనం పోయి ఆ గవర్నమెంట్ అధికారుల చుట్టూ తిరిగి ఆయన అవకాశం ఇస్తేనే మన భూమిని అమ్ముకునే హక్కు కానీ తాకట్టు పెట్టుకునే హక్కు కానీ ఉంటుంది. కానీ మనం తాకట్టు పెట్టుకునేటట్టు వరకు లేకపోతే మనం అమ్ముకునే వరకు కూడా ఈ ప్రభుత్వం ఆగేటట్లేదు. ఈరోజు ఇప్పటికే వాళ్ళు స్వయంగా సచివాలయాన్ని, ప్రభుత్వ కార్యనిర్వాహక కార్యాలయంగా ఉన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో వాళ్ళు ప్రజలకు ఏమీ న్యాయం చేయలేరు. కాబట్టి అలాగే ఈ ప్రభుత్వానికి ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. కాబట్టి ఈ 2 ప్రభుత్వాల కంటే కూడా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన రోజులే బాగున్నాయని చెప్పి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని, అలాగే
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా దేశ రాజకీయాలు చూస్తే ఈ రోజున మోడీ గారు చాలా దుర్మార్గమైన పాలన అందిస్తున్నారు. వారు పరిపాలనలోకి వస్తే వారికి 400 సీట్లు ఇస్తే ముస్లింస్కి ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తారంట, రాజ్యాంగాన్ని కూడా మారుస్తారంట. మహనీయుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసేసి అమిత్ షా చేత రాజ్యాంగాన్ని రాయించబోతున్నారు. అంటే ఒక క్రిమినల్ చేత రాజ్యాంగాన్ని తయారు చేయించబోతున్నారు. మరి ఒక క్రిమినల్ రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా ప్రజలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు మొదటగా రాజ్యాంగాన్ని మారిస్తే ఈ దేశంలో ఉన్న ముస్లిం మైనార్టీలకి అలాగే క్రైస్తవ మైనార్టీలకు కూడా ఓటు హక్కును తీసేసి వారందరినీ కూడా 2వ తరగతి పౌరులుగా చేయబోతున్నారు. కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండి వారి యొక్క దుష్టపాలన కావాలో లేదా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన స్వర్ణయుగం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం కనుక ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిచే అవకాశం ఇస్తే ఈ భారతదేశంలో మనకి చివరి ఎన్నికలు అవుతాయి, తర్వాత ఎన్నికలు కూడా ఉండవు. వాళ్ళంతటా వాళ్ళు రాసుకుని అధ్యక్ష పదవిని పొడిగించుకోవడం అవుతుంది. మన పొరుగున ఉన్న చైనాలో లాగా అలాగే రష్యాలో లాగా జీవితకాల ప్రెసిడెంట్లుగా మోడీ పార్టీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి బలపరిచిన పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీని మాత్రమే గెలిపించి మరలా ప్రజలందరూ కూడా సుఖంగా శాంతిగా జీవించేదానికి బాట వేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ విన్నవించుకుంటున్నాను. మీరందరూ కూడా పార్లమెంట్కి అలెగ్జాండర్ అనే నాకు అలాగే శాసనసభకు రామచంద్రారెడ్డి గారు అనే వీరికి ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.